హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైష్ణవి వెన్నెల వేషం వేసుకొని వెన్నెల వాళ్ళ అత్తయ్యకి షాపింగ్ మాల్కి వస్తుంది. ఇంతలో అక్కడున్న వెన్నెల వైష్ణవి పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది. అక్కడ ఏం జరుగుతుందో ఏమో, వైష్ణవి ఎలా మేనేజ్ చేస్తుందో ఏమో అని వెన్నెల వైష్ణవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేసి, ఇక్కడ అంతా బాగానే ఉంది, నేను బాగానే చూసుకుంటున్నాను, నువ్వు కానీ కృష్ణని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో అతని జీవితం ఎలా ఉంటుందో మీ అత్తయ్య వాళ్ళకి బాగానే రుచి చూపిస్తున్నాను చెప్పేసి అంటుంది. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఉన్న వైష్ణవి మాత్రం నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నాను ఇక్కడ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో కృష్ణవిగా ఏంటి వెన్నెల ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి వైష్ణవి దగ్గరికి వస్తాడు. ఇంతలో అక్కడున్న వైష్ణవి మాత్రం వెన్నెల నీకెందుకు ఇక్కడ అంటే చాలా బాగా చూసుకుంటున్నాను, అందరినీ బాగానే మేనేజ్ చేస్తున్నాను, నీ వేషంలో ఉన్నా నేను ఎంత బాగా నటిస్తానో నీకు తెలుసు కదా, అలాంటి మళ్ళీ ఇప్పుడు ఇలా ఫోన్ చేసి ఇలా డిస్టర్బ్ చేయకు ఇక్కడ అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే సరే అక్కడ నువ్వు అంత చాలా చక్కగా అందరినీ బాగానే మేనేజ్ చెయ్యు అని చెప్పేసి అంటుంది. అక్కడున్న వైష్ణవి మాత్రం నువ్వు మాత్రం స్టేషన్కి వెళ్ళు, నాలాగా బాగా నటించు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వెన్నెల అయితే సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కృష్ణ వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఎవరితో ఇలా వీడియో కాల్ మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ వైష్ణవి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న వెన్నెల మాత్రం నువ్వు బాగానే చూసుకుంటావు కదా అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వైష్ణవి వీళ్ళందరిని ఎలా మేనేజ్ చేస్తున్నావు, నువ్వే చూస్తావు కదా, మళ్ళీ నేను వదలలేనంత కృష్ణ నిన్ను పట్టుకునే విధంగా నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇప్పటిదాకా మాతో ఉన్నది వైష్ణవి వెన్నెల కాదా అని చెప్పేసి